You're a superhero. హలో ఫ్రెండ్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీసీ అడిస్టో. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకైతే మంచి వీడియో అయితే తీసుకొని వచ్చాను. వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఆ వీడియో. మీరు ఆ వీడియో చూసిన దాని తర్వాత మంచిగా మీరు అయితే క్లియర్గా అయితే మీరు తప్పకుండా అయితే వీడియో అయినా ఎడిట్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఆ వీడియో అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే అది మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ కూడా అవుతుంది. 2-3 డేస్లో అయితే మనకు ట్రెండింగ్ అయితే అవుతుంది. నేను మన ఛానల్లో చాలా వరకు అయితే నేను మన ఛానల్లో ట్రెండింగ్లోకి ఏవైతే సాంగ్స్ అయితే వస్తాయో అవే మాత్రం నేనైతే ఎడిట్ అయితే చేస్తాను. సో మీరు ఇక లేట్ చేయకుండా ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. మా పల్లె బతుకుల్లో మా కిండి మెతుకుల్లో మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో కలిగిన గుణము వేరు మూలము వెతికి ప్రాణాలకు వెలుగిచ్చావు. ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, అది మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని చూడండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు అనుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఉంటుంది. మీరు అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ ఫాలో అవ్వి అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే ప్రివ్యూ అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అయితే అన్ని 3D సినిమాటిక్ స్టైల్ లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ అవుతున్నారో మన ఛానల్లో ఉన్న 2-3 వీడియోస్ అయితే చూడండి. మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ నేను 3 ఫైల్స్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 3 ఫైల్స్ లింక్స్ అయితే ఉంటాయి కదా, ఈ 3 ఫైల్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. బీట్ మార్క్ బై CCH2, ఎఫెక్ట్స్ బై CCH2, లిరిక్స్ బై CCH2. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీ అలర్ట్ మోషన్ ఏదైతే అలర్ట్ మోషన్ ఇమేజ్ ఉందో అక్కడ మీ యొక్క ఇమేజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. XMLs వాళ్ళు అయితే సేమ్ ఇదే ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేనైతే ఇక్కడ అలర్ట్ మోషన్ లోగో ఎక్కడెక్కడ ఉందో అక్కడ మన ఫోటో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఒక ఫోటో అనేది రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఫోటో అయితే ఉన్నది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని మనకి రీప్లేస్ అయింది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఫోటోని రీప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే వస్తుంది. ఈ ఫోటోని కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే పెడుతున్నాను. ఈ ఫోటో పెట్టి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్టు రీప్లేస్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. చివరి వరకు అయితే మీరు ఫోటోస్ అనేది ప్రతి ఒక్కటి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కడెక్కడైతే నేను రీప్లేస్ చేస్తున్నాను అక్కడక్కడ మీరు అయితే తప్పకుండా అయితే మీరు ఫోటోని అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నేను కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను ప్రతి ఒక్కటి అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ మీరు రీప్లేస్ పెట్టుకుంటే మీకు అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ మాత్రం ఎడిటింగ్ అయితే అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకున్న మనకి ఫేస్ అయితే ఇక్కడ మనకి కట్ అయితే అయింది. అది ఎలా కూడా ఎడిట్ చేసుకోవాలో కూడా నేను ఇక్కడ అయితే నేను చూపిస్తాను. సేమ్ అలాగైతే మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఇలా ప్రతి ఒక్కటి అయితే మీరు రీప్లేస్ చేసుకున్నది. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు నీకు ఇంకో లింక్ కూడా ఇచ్చాను. అదేంటంటే ఎఫెక్ట్స్ బై CCH2 అని. ఇది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని కాపీ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ఒకటి మర్చిపోయాను. మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ దీన్ని కూడా రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఇమేజ్ అయితే ఉంటుంది, నేను చూపిస్తాను. ఇక్కడనే ఉంటుంది. అది ఇక్కడ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ 1 మినిట్ ఫ్రెండ్స్. మనకైతే వీడియో ఇక్కడైతే ఫోటో ఉన్నది కదా, ఈ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని రీప్లేస్ అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇక్కడ ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రాస్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద పెట్టుకున్నట్లయితే మీకు రీప్లేస్ అయితే అవుతుంది. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇక్కడ అయితే ఏముండదు. మళ్ళీ ఇక్కడైతే ఇంకో ఇమేజ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి అయితే కింద ఇమేజ్ అయితే ఇచ్చాను కాబట్టి మీరు అయితే ఈజీగా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటో అనేది కాపీ అయితే చేసుకోవాలి. నేను అన్నీ అయితే చూపిస్తలేదు, ఎందుకంటే మనకి వీడియో లెంత్ వస్తుంది కాబట్టి అన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క లేయర్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన దాని తర్వాత ఇక్కడ ఉన్న మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 5 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే 5 లేయర్స్ అనేది కాపీ అవుతుంది. అయిన దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అయితే
మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 5 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని మీకు పర్ఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ఫొటోస్ మీ యొక్క ఫొటోస్ అనేది కరెక్ట్గా అయితే యాడ్ అయితే కావు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మంచిగా సెట్ అయింది. ఈ ఫోటో కూడా కరెక్ట్ సెట్ అయింది. ఈ ఫోటోకి అయితే మనకైతే కరెక్ట్ సెట్ కాలేదు కదా. ఈ ఫోటోని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో చూపిస్తాను. మీకు మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చిందంటే ఇలాగ మీకు కొన్ని ఫొటోస్కి అయితే మీకు ప్రాబ్లం అయితే వస్తుంటే మీకు మీది ఏదైతే ఫోటో రేషియో ఉందో దానికి కొంచెం దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఫొటోస్ అయితే నీకు రీప్లేస్ అయ్యే ఛాన్సెస్లో అయితే సేమ్ ఇలాగ అయితే ఫేస్ కట్ అయినట్టు కానీ హ్యాండ్ కట్ అయినట్టు కానీ లేకపోతే బాడీ సగమే రావడం కానీ అవుతుంది. మీరు ఏం చేసుకోవాలంటే ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా వస్తుంది, లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఓన్లీ ఎక్సే కాకుండా మీకు ఇక్కడ వై కూడా చూసుకోవాలి. వై కూడా చూసుకొని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వై ఎక్స్ రెండు చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని మీ ఫోటో తగ్గట్టుగా అయితే వస్తుంది. ఇక్కడ చేసుకున్నది కదా మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఈ ఫోటో పర్ఫెక్ట్ వచ్చింది, ఈ ఫోటో కూడా మనకు పర్ఫెక్ట్ వచ్చింది. ఇలా ప్రతి ఒక్క ఫోటోస్ మీకు పర్ఫెక్ట్ వచ్చిన నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీకు ఇంకో లింక్ ఇచ్చాను లిరిక్స్ బై CCR2 అని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లిరిక్స్ అనేది మీకు కలర్స్ అయితే ఇచ్చాను. నేను కలర్స్ అయితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఇంకోటి మీకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఫోటో లేయర్ మీద ఇక్కడ మీకు ఫాంట్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు అది అప్లోడ్ చేసిన మీరు ఏం చేసుకోవాలంటే మీరు అది ఇక్కడ వ్యూ ఫాంట్స్ ఉన్నది కదా, ఇక్కడ వ్యూ ఫాంట్స్కి వెళ్ళేసి మీరు ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ ఫాంట్స్కి వెళ్ళాలి. ఇంపోర్ట్ ఫాంట్స్కి వెళ్ళేసి మీకు ఏదైతే ఇచ్చానో నేను ఇక్కడ ఇదైతే ఫ్రెండ్స్ ఇదైతే నేను లిరిక్స్ అయితే ఇదైతే ఫాంట్ ఫైల్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అనేది దాని తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ లాస్ట్లో అయితే యాడ్ అయింది. నేను చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ మనకి లాస్ట్లో అయితే యాడ్ అయింది. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్ ఫాంట్ అనేది అవుతుంది. మీకు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఇమేజ్ మీద లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లో కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ అదే ఫాంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి అయితే మీకు ఫాంట్ అనేది సేమ్ యాస్టీస్గా ఇలాగైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న దాన్ని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 23 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ అవుతుంది. తర్వాత మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 23 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పేస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా అయితే పేస్ట్ అయింది. తర్వాత మీరు కెమెరా ఆప్షన్ ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకొని చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి మీకు ప్రతి ఒక్క ఫోటో అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఫోటోకి మీరు కొంచెం క్లారిటీ చేసుకోవాలి ఏమైనా చేసుకోవాలనుకుంటే మీకు ఏదైతే ఫోటో మీద ఉంటుందో ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎఫెక్ట్స్కి వెళ్ళినట్లయితే మీకు షార్పెన్ అనే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఫోటో కొంచెం నేను క్లారిటీ అయితే చూశాను. చూడండి ఒకసారి మీకు ఎలా కనిపించిందో. ఇక్కడ చూడండి మీకు ఫోటో అనేది మనకి క్లారిటీ అయితే అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీ అయితే అయింది. మీరు కూడా క్లారిటీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షార్పెన్ ఉన్నది కదా, ఈ షార్పెన్ అనేది మనకు 23 అయితే ఉంటుంది. మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అనేది షార్పెన్ అవుతుంది. మరీ ఎక్కువ పెంచుకుంటే ఇట్లా వైట్ లైన్స్ అయితే వచ్చేస్తుంటాయి. సో మీరు మీ ఫోటోకి తగ్గట్టుగా అయితే మీరు అయితే చేసుకోవాలి. నేను 25, 26 అయితే పెడుతున్నాను, 24 అయితే పెట్టాను. ఇంకో ఎఫెక్ట్ ఏంటంటే మనకి ఓన్లీ అట్లా వైట్స్ కాకుండా మనకి కొంచెం క్లారిటీ అనేది ఇంక్రీజ్ అయిన మనకు డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇంకో షార్పెన్లో. అదేంటంటే ఓన్లీ ఇక్కడ స్ట్రెంత్ అనేది 5 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 4 or 5 ఉంటుంది. మీరు ఏం చేసుకోవాలంటే దీనికి ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇది రేడియస్ మాత్రం మొత్తం 10 అయితే పెట్టుకోవాలి, లాస్ట్కి పెట్టుకోవాలి 10కి. ఇది స్ట్రెంత్ మాత్రం మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. మరి ఓవర్గా ఇంక్రీజ్ చేసేవాడు ఇలా అయిపోతుంది. మీరు ఏదో లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. మేజర్లీ 10 లోపల అయితే పెట్టుకోండి. 10 లోపల పెట్టుకుంటేనే మీకు మంచిగా అయితే ఉంటుంది. నేనైతే ఈ ఫోటోకి మాత్రం నేనైతే ఒక 5 అయితే పెడుతున్నాను. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోకి అయినా ఇది మీరు క్లారిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు కలర్ సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ ఫోటో కొంచెం ఇలా డల్ ఉందంటే మీరు సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి కలరింగ్ అయితే వస్తుంది. తర్వాత ఇక ఎక్స్పోజర్ ఫ్రెండ్స్, మీకు ఫోటో బ్రైట్నెస్ తక్కువ ఉందంటే ఎక్స్పోజర్ అయితే ఇంక్రీజ్ చేసుకొని కొంచెం మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీరు కొంచెం ఎక్స్పోజర్ ఆన్ చేసుకున్నట్లయితే మీ ఫేస్లో కొంచెం గ్లో వస్తున్నట్టయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ గామ్ అనేది రైట్ సైడ్ జరుపుకోవాలి. కొంచెం మన ఈ క్లారిటీ డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోకి అయితే మీరు ప్రతి ఒక్క ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇలాగ అప్లై అయితే చేయాలి. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అది మీ ఫోటోస్ అన్ని పర్ఫెక్ట్గా చేసినది షేర్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు ఒకవేళ వీడియోకి అయితే చాలామందికి అయితే ఎడిటింగ్ అది ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం అయితే వస్తుందన్నారు. కరెక్ట్గా ఒక 80%, 90% కాగానే మనకు వీడియో అనేది బ్యాక్ అయితే వెళ్తుంది, ఎక్స్పోర్ట్ అయితే లేదని వస్తుంది. కొంతమందికి ఏంటంటే మాకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిన టైంలో లాస్ట్కి ఏంటంటే మొత్తం వైట్ కలర్ స్క్రీన్ అయితే వస్తుంది. కాకపోతే మనకు ఫోటోస్ ఇట్లా ఏం వస్తలేవు అనేది చెప్తున్నారు. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ 96 MB అనేది ఫైల్ సైజ్ ఎస్టిమేటెడ్ అని 96 MB ఉన్నాయి కదా, మీరు ఏం చేసుకోవాలంటే ఒక 80% అయితే చూసుకోండి. మీకు 80 to 70 మధ్యలో ఉండేటట్టు అయితే చూసుకోండి, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ఇక్కడ కొంచెం 96 ఉన్నది కాబట్టి నేను కొంచెం జరుపుకుంటున్నాను కాబట్టి మనకు 86 అయితే వచ్చింది. మీకు క్లారిటీ అయితే ఏ మాత్రం లాస్ అయితే ఉండదు.
ఉండదు. తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.